బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బాలుడు ఆధారము చే తల్లిదండ్రులమైన మనమంతా గ్రహించాలమ్మా. చిన్నపిల్లలను దయచేసి గారాబంగా పెంచకండి. పెంచొచ్చు, గారాబంగా పెంచొచ్చు. 5 ఏళ్ల వరకు 5 ఏళ్ల వరకు పెంచవచ్చు. కాస్త అది కూడా మృదువుగా, అంతే, కొట్టకుండా. ఎందుకంటే కొడితే తట్టుకోలేరు. కానీ కాస్త అదిరిస్తూ ఉండాలి, బెదిరిస్తూ ఉండాలి. బాలుడు ఆధారము చే. పిల్లలు ఎప్పుడూ గారాబం వల్ల చెడిపోతారు. అతి ప్రేమ పనికిరాదు. పెద్దవాళ్ళ కోసం పిల్లల్ని సర్దుకోమని చెప్పారు తల్లిదండ్రులు. గ్రహించండి దయచేసి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కానీ మీ అత్తమావలు కానీ ఉంటే వాళ్ళ కోసం పిల్లల్ని సర్దుకోమని చెప్పండి. పిల్లల కోసం పెద్దవాళ్ళని సర్దుకోమని చెప్పకండి. తప్పు, చాలా తప్పది జరుగుతుంది. మీకు ఈ వయసులో టీవీ అవసరమా? పిల్లలకు వదిలేయచ్చుగా. పిల్లలకే చెప్పాలమ్మా ఆ మాట, అత్తగారిగా టీవీ అవసరం, ఇచ్చేసేయి. వెంటనే కోడలకు వచ్చేస్తుంది ఇంత పొగరు. అత్తగారికి చెబుతుంది ఈవిడికి 20, ఆవిడికి 60 వయస్సు. ఎలా చెబుతారండి అత్తగారికి, మావగారికి? ఎందుకంటే మా పిల్లలు మాకు ముఖ్యం. వాళ్ళు కార్టూన్ పెట్టు కూర్చుంటాడు అక్కడ. వాడి కాలక్షేపానికి టీవీ కావాలి. మరి పెద్దవాళ్ళు ఏమవుతారు? ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళ కోసం పిల్లలను సర్దుకోమని చెప్పి పెద్దవాళ్ళే చెబితే పిల్లలకు వెంటనే అర్థమైపోతుంది. మన ఇంట్లో ముందు మా అమ్మ తాతయ్య, తర్వాత అమ్మ నాన్న, తర్వాత నేను చెల్లి. ఖచ్చితంగా వీడి జీవితం అంతా ఇదే ఫార్ములా అనుసరిస్తారని సూత్రం. వాడు గాడి తప్పడమ్మా, వాడు గాడి తప్పడు. మనం చేయం దాన్ని. పెద్దవాళ్ళకి చెబుతాం, మీరు సర్దుకోవచ్చుగా. చిన్నపిల్లల వాళ్ళు ఏంటమ్మా చిన్నపిల్లలకే చెప్పాలి, పెద్దవాళ్ళకి చెప్పొద్దు. 8 ఏళ్ల పిల్లకి పుట్టినరోజు వస్తే 80,000 ఖర్చు పెడతారండి. 80 ఏళ్ల తల్లికి పుట్టినరోజు వస్తే కోడలే విమర్శ చేస్తుందమ్మా. ఆ ముసలావుడికి ఇప్పుడు అంత పుట్టినరోజు అవసరమా అండి? నీకు అవసరమా? నీ మొగుడికి అవసరమా? నీ పిల్లకి అవసరమా? అలాగే అత్తగారికి కూడా అవసరం, మావగారికి కూడా అవసరం. చేయాల్సిందే. 90 ఏళ్ళున్నా చేయాల్సిందే, 100 ఏళ్ళున్నా చేయాల్సిందే. వాళ్ళ స్నేహితులను పిలవాల్సిందే, పెద్దవాళ్ళని పిలవాల్సిందే, వాళ్ళకి కావలసిన మర్యాదలు చేయాల్సిందే. అప్పుడు ఈ పిల్లలు గ్రహిస్తారు, మా నాన్నగారు మా మామగారు పుట్టినరోజు చేశారు, ఇద్దరు వెళ్ళి మా అమ్మ నాన్న మా మామగారికి మా తాతగారికి దండం పెట్టారు అని వెంటనే వీళ్ళు కూడా పెడతారు. అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు అలా చూశారు కాబట్టి ఈ పిల్లలు రేపొద్దున్న ఈ తల్లిదండ్రులను అలాగే చూస్తారు ఖచ్చితంగా. ఇంకో మాట ఉండదు. మనం ఏం చేస్తాము? మన తల్లిదండ్రులు మనం వృద్ధాశ్రమంలో పారేసేసి పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని పిల్లలకి మాత్రం తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడవలను. ఇదో స్వార్థం. ఎక్కడ మీ అమ్మా నాన్న నువ్వు ఓల్డేజ్ హోమ్లో పారేస్తావా? నీ పిల్లలు మాత్రం నేను జాగ్రత్తగా చూడాలి. ఇందాక చెప్పానే, పాపాలన్నీ దేవుడు తీసుకోవాలి, పుణ్యాలు మన ఖాతాలో ఉండాలి. అందుకే పిల్లలు ఎప్పుడు పిల్లల మనస్తత్వం అండి, మనం చెప్పినట్టు చెయ్యరమ్మా, మనం చేసినట్టు చేస్తారు. గమనింతురుగాక. పిల్లలు మనం చేసినట్టు చేస్తారు, మనం చెప్పినట్టు చెయ్యరు. మనం ఏం చేస్తే చేస్తారు. మనం ఇంట్లో తల్లిదండ్రులను గౌరవిస్తే వాళ్ళు ఖచ్చితంగా గౌరవిస్తారు పెద్దవాళ్ళని. ఎవరు అప్పుడు వీళ్ళు గౌరవించే సమయం వచ్చేసరికి వాళ్ళు ఉండరుగా, ముసలాళ్ళు వీళ్ళేగా ఉండేది, వీళ్ళని గౌరవిస్తారు. అందుకని బాలుడు ఆధారము చే. జ్యాభర్త దుర్మంత్రి చే. పరిపాలకుడు ఎంత మంచివాడైనా సరే, ముఖ్యమంత్రి స్థానంలో, ప్రధానమంత్రి స్థానంలో, అధికార స్థానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మంచివాళ్లే కావచ్చు, పక్కనే మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోతే సర్వమంగళ నామాసీత అయిపోయినట్టే లెక్క. ఒక అధికారి ఏమైనా సలహా ఇస్తున్నాడంటే అధికార స్థానంలో ఉన్నవాడే ఆలోచించాలి, ఇది మంచిదేనా, ప్రజలకు మేలు చేసేదేనా, ఈయన స్వార్థం కోసం ఇస్తున్నాడా, తప్పుదారి పట్టిద్దామని. ఎందుకంటే శకుని సలహాలు ఇచ్చేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. జ్యాభర్త దుర్మంత్రి చే. ఎంత రాజకీయంలో ఎంత గొప్పవాడైనా సరే మంత్రి సలహాలు ఇచ్చేవాడు సరైన వాడు కాకపోతే దెబ్బతింటాడు. ఇవాళ ఇంకా విచిత్రం రాజకీయం. ఈయన సరైన సలహా ఇచ్చినా వినేవాళ్ళు లేడు అక్కడ. అది కూడా ఉంది ఇబ్బంది. ఈయన మంచి సలహా ఇస్తే వినడు. అందుకని 4 మంచి సలహాలు ఇస్తారు, వెనకపోయేసరికి మనకి ఎందుకు వచ్చిన గొడవ, ఏ రంపసోడవరమో వాడేస్తారు, మనకి ఎందుకు వచ్చింది ఇది, వాడికి అవసరమైన సలహా ఇద్దామని చెబుతాడు. అందుకే ఎన్నికల్లో నెగ్గుతో బ్రహ్మాండంగా అంటాడు, వాడు ఎన్నికలు పెడతాడు, అదే కావాలి, అంతే లేక వాడు చెప్పింది నమ్మేశాడు. 2 పక్కల ఉంటుందండి ఇది. మంచి సలహాలు నమ్మకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారండి? ఎంత ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి హృదయాన్ని వారు పరిశీలించుకుని మనం నిష్కల్మషంగా ఉన్నామా లేదా అని ఆలోచించాలి. కానీ అధికారులు గొప్పవాళ్ళు, నాయకులు తక్కువ వాళ్ళు ఏం మాట్లాడడానికి వీలేదండి. లోపాలు అందరిలోనూ ఉన్నాయి, గుణాలు అందరిలోనూ ఉన్నాయి. జ్యాభర్త దుర్మంత్రిచే. అంతేకాదు శృతిహాని ద్విజుడు. బ్రాహ్మణుడైన వాడు వేదం చదవడం మర్చిపోతే, నాబోటిగాడు గ్రంథాలు చదవడం మర్చిపోతే, విద్యార్థి అయిన వాడు క్లాసు పుస్తకాలు చదవడం మర్చిపోతే చెడిపోతాడండి ఖచ్చితంగా. అనభ్యాసే విషం విద్య. వేసవకాలమే కదా అని మొత్తం పుస్తకాలన్నీ అవతల బారేసి ఆడుకుంటూ కూర్చుంటే 2 నెలలు కూడా తర్వాత పుస్తకం తెరిస్తే ఏం ఉండదండి. అంత చదవక్కల్లా, కానీ కొద్దిగానైనా చదవాలి, కాస్త మళ్ళీ వల్లి వేసుకోవాలి. ఆ రోజుల్లో వేదం అని చెప్పారు, ఈ రోజుల్లో ఏ చదువేనా అంతే.
క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు. ఆట వచ్చినప్పుడు ఆ గేమ్ వచ్చినప్పుడు ఆడతానంటే అలాగా విడిగా కూడా కాస్త ప్రాక్టీస్ చేసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు. లేదా అప్పటికప్పుడు బ్యాట్ ఆడదు, ఖాళీగా కూర్చోకూడదు, చేసుకోవాలి అభ్యాసం. అది శృతిగాని ద్విజుడు అన్వయంబు కలుచే. మన వంశాల గురించి చాలా గొప్ప మాటలు చెబుతూ ఉంటాం. మా వంశం అంత గొప్పది, మా వంశం ఎంత గొప్పది. మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ దుర్లక్షణాలతో పెరుగుతున్నారు అంటే మొత్తం వంశం శ్రీమద్ రమారమణ గోవిందో హరి అయిపోయినట్టే లెక్క. అసలు మా వంశంలో మా ఇంట వంట లేదండి. కొంతమంది చెబుతూ ఉంటారు ఈ మాట. ఇక్కడ ఈ వంట ఎక్కడతో తెలియదు నాకు. వంట అది ఓ వంట కాదు, కుకింగ్ కాదు. ఇంట వంట అంటే ఒళ్ళు శరీరం అన్నమాట. ఒళ్ళు వంట మా ఇంట్లో లేదు, మా ఒంట్లో లేదు. కానీ పిల్లలకు వచ్చే అవకాశం ఉందమ్మా. జీన్స్లోనే ఉండక్కర్లేదు. ఎప్పుడు మనిషి మీద 2 ప్రభావాలు ఉంటాయి. ఒకటి వారసత్వం, 2 పరిసరాలు. జెన్యువల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అంటారు. 2 ఉంటాయి ఖచ్చితంగా. జీన్స్ను బట్టి కొన్ని ఉంటాయి, పరిసరాలు కూడా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. మంచి సాంగత్యంలో ఉండేలా చూడాలి. లేకపోతే ఎంత మంచి సీతారాములకు కలిగిన సంతానమైనా చెడిపోయే అవకాశం ఉంది. సీతారాములకు కలిగిన సంతానం కూడా చెడిపోయే అవకాశం ఉంది, అనుమానమే లేదు. సీతారాములు వ్యవహరించినట్టే వాళ్ళ సంతానం వ్యవహరించాలని ఏం లేదు అక్కడ. అందుకని మా ఇల్లు మంచిదండి, మా వంశంలో ఎక్కడ లేదండి, మీ అబ్బాయి దొంగతనం చేశారండి అని చెబుతుంటే అసలు మా ఇంట వంట లేదండి, మా వాడు అలా అంత గుడ్డిగా సమర్థించకవాడు. అక్కడే నిలబడి ఉన్నాడు, కొంపలు అంటుకుంటాయి. చేశాన్ని వాడే ఒప్పుకున్నాడు అప్పటికే. అవసరమైతే ఈ వంశం పేరు చెప్పి ఎలా చేసేవరా ఇంత వంశంలో పుట్టిన అడుగు, అది వేరే. అందుకని పుట్టరని చెప్పేస్తావేటి. అన్వయంబు కలిచే. ఒక్క దుర్మార్గుడైన కొడుకు కానీ కూతురు కానీ పుడితే మొత్తం వంశం చెడిపోయినట్టే లెక్క. క్రూరాప్తి శీలము శృతిహానింద్విజుడు అన్వయంబు కలచే. క్రూరాప్తి శీలము. మన పిల్లల్ని మనం ఎంత బాగా పెంచినా సరే, నిత్యము సంధ్యావందనాలు చేయించినా సరే, దేవుడు పూజలు చేయించినా సరే, వేమన పద్యాలన్నీ కంఠస్థం చేయించినా సరే, నేమ్ యువర్ ఫ్రెండ్, ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్. వాడి స్నేహితులు ఎవరు, వాళ్ళతో ఏ స్నేహితులతో తిరుగుతున్నాడు, వాడు ఫోన్లో ఎవరి మెసేజ్లు ఉన్నాయి, ఎవరు వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లో వాడు ఏం పెడుతున్నాడు, ఇది కనుక మనం గమనించకపోతే వాడు నాశనం అయిపోయినట్టే లెక్క. వాడి చెడు స్నేహాలు ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా ఇవాళ 100 మార్గాలు ఉన్నాయి. మనిషి శరీరంలో 9 రంధ్రాలే ఉన్నాయి, కానీ ఫోన్లో చెడిపోవడానికి 90 రంధ్రాలు ఉన్నాయి. ఫోన్ ఇలా నొక్కగానే మీకు వస్తాయి. స్మార్ట్ ఫోన్లో 66 డబ్బాలు 36 చెప్పాలు. ఏం చూసి చెడిపోదలుచుకున్నావు అని వస్తుంది. అది మనిషి శరీరంలో 9 ఉన్నాయి, కానీ ఫోన్లో 90 ఉన్నాయమ్మా. ఇంకా పైగా కొత్త ఆఫర్లు వస్తాయి, మళ్ళీ 90 ఉంటాయి. మీరు వెంటనే చెడిపోవచ్చు, నాశనం అయిపోవచ్చు. మా ఫోన్ కొనంటే ఉచితం, ఏడాదంతా ఉచితం, ఎందుకంటే క్షవరం ఉచితం అన్నమాట. అదే క్రూరాప్తి శీలము. ఊరులతో సత్సాంగత్యం లేకుండా దుస్సాంగత్యం ఉంటే మనిషి ప్రవర్తన పాడైపోయినట్టే. ఉద్ధతి చే మిత్రత. 2 స్నేహితులు స్నేహం చెయ్యాలి అంటే 2 ఆడవాళ్ళైనా 2 మగవాళ్ళైనా చేసిన స్నేహం శాశ్వతంగా ఉండాలి. ఎలా ఉండాలి? 20 ఏళ్లప్పుడు మనం చేసినటువంటి స్నేహం 60 ఏళ్ల తర్వాత కుటుంబాలు పెట్టినా కూడా మిగలాలి. అది గొప్ప స్నేహం అంటే లెక్క. వాళ్ళు కుటుంబ స్నేహితులు అండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. మనం చదువుకునేటప్పుడు కాలేజీలో ఎవరితోనో స్నేహం చేస్తాం. 2 అబ్బాయిలు చాలా సన్నిహితంగా ఉంటారు. మా వాడికి క్లోజ్ ఫ్రెండ్ అంటారు. తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతే వేరే వెళ్ళిపోతారు. అయినా ఆ సంబంధాలు అలాగే ఉంటాయండి ఆశ్చర్యంగా. ఆ భార్యలు కూడా అలాగే కలుస్తారు. అలాగే భార్యకు ఎవరో స్నేహితురాలు చదువుకున్న ఆవిడ ఉంటుంది, ఆవిడెవరో అమెరికా వాడిని చేసుకోవచ్చు, అది వేరే విషయం. అది కానీ వాళ్ళ మధ్య స్నేహం కొనసాగుతుందండి. ఉన్నారు 20 ఏళ్ల స్నేహం 60 ఏళ్ల వరకు నిలబడితేనే స్నేహం. అంతేకాని 4 రోజులు నిలబడేది, ఏడాది వరకు నిలబడేది, ఫేస్బుక్లో ఉండేది స్నేహం కాదు. ఎవడన్నా ఫ్రెండ్ మనకు ఫోన్ చేసి నేను ఫోన్ చేశా నువ్వు తీయలా అన్నంత మాత్రాన స్నేహం వదిలేస్తే వాడు వదిలేయడమే మంచిది. మన అంత మాత్రాన కోపం వస్తే ఇంకా ఫ్రెండ్ ఏమిటి? అందుకని ఉద్ధతి చే మిత్రత. ఎవరికైనా గర్వం ఉంది అంటే ఆ స్నేహం పోయినట్టే లెక్క. For more videos like this, subscribe Big TV channel.